ప్రపంచంలోని మేధావుల గురించి చర్చించవలసి వస్తే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇంకా స్టీఫెన్ హాకింగ్. వీరిరువురు కూడా విశ్వం గురించి పరిశోధనలు చేసి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు చేసిన మహా మేధావి అయిన నికోలా టెస్లా గురించి మనలో ఎంతమందికి తెలుసు? మనం రోజు అన్ని పనులకు వినియోగిస్తున్న ఏసీ కరెంట్ సృష్టికర్త ఎవరో తెలుసా? నికోలా టెస్లా. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మొబైల్స్ లాగే ప్రజలందరికీ వైర్లెస్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలని ఎన్నో పరిశోధనలు చేసిన వ్యక్తి. థామస్ అల్వా ఎడిసన్కు నికోలా టెస్లాకి మధ్య ఏం జరిగింది? ఎన్నో కోట్ల విలువైన ఆస్తిని టెస్లా ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నికోలా టెస్లా 1856 జూలై 10న జన్మించాడు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా యువకులు కొంతకాలం సైన్యంలో పనిచేయాల్సి ఉండేది. అది ఇష్టం లేని టెస్లా తనకు ఇంజనీర్ అవ్వాలని ఉందని తన తండ్రిని ఒప్పించి ఆస్ట్రియాలో ఉన్న ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. టెస్లాకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఒక్కసారి ఏదైనా చదివితే యాజ్ ఇట్ ఈస్ అందులో ఏముందో అలాగే చెప్పేయగలడు. తన చదువుని ముగించుకుని ప్యారిస్లోని థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతాడు. టెస్లా ఏసీ కరెంట్ని సృష్టించక ముందు డీసీ కరెంట్నే ప్రజలందరూ వాడేవారు. డీసీ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడంలోనూ సప్లై చేయడంలోనూ ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉండేవి. అందువల్ల డీసీ సప్లైకి బదులుగా ఇంకేదో కనిపెట్టాలని ఏసీ జనరేటర్స్కి సంబంధించిన ఆలోచనలు ప్రయోగాలు చేసేవాడు టెస్లా. టెస్లా తెలివితేటలు చూసిన అక్కడి మేనేజర్ ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చి ఎడిసన్ని కలవాలని అమెరికాకు పంపిస్తాడు. టెస్లాకి కూడా ఎడిసన్ని కలవాలని ఎప్పటి నుంచో ఉండేది. 1884 సంవత్సరంలో చాలా తక్కువ డబ్బుతో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడతాడు నికోలా టెస్లా. అప్పటికి టెస్లా వయస్సు 28 సంవత్సరాలు. అమెరికా వెళ్ళిన టెస్లా మేనేజర్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ తీసుకుని ఎడిసన్ను కలుస్తాడు. ఆ రికమెండేషన్ లెటర్లో ఇలా రాసి ఉంటుంది: మిస్టర్ ఎడిసన్, ఈ ప్రపంచంలో నేను చూసిన ఇద్దరు మేధావుల్లో ఒకటి మీరు, ఇంకొకరు ఈ నికోలా టెస్లా అని రాసి ఉంటుంది. అది చూసిన ఎడిసన్ టెస్లాను ఉద్యోగంలో చేర్చుకుంటాడు. ఆ సమయంలోనే డీసీ పవర్ ప్లాంట్స్తో అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు కరెంట్ సప్లై చేసేవాడు ఎడిసన్. అయితే డీసీ కరెంట్ ప్రొడ్యూస్ చేయడంలోనూ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్లోనూ చాలా డిసడ్వాంటేజెస్ ఉండేవి. అయితే డీసీ పవర్ని బేస్ చేసుకుని ఎడిసన్ చాలా పెద్ద బిజినెస్ ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఒకరోజు టెస్లా ఎడిసన్తో తన ఏసీ జనరేటర్స్ ప్లాన్ గురించి చెప్తాడు. అయితే ఎడిసన్ ఏసీ జనరేటర్స్ ప్లాన్ వద్దని, ఇప్పుడు డీసీ పవర్లోని లోపాలు సరిచేయాల్సిందిగా ఆదేశిస్తాడు. అలా లోపాలు సరిచేస్తే $50,000 ఇస్తానని చెబుతాడు. దాంతో టెస్లా రాత్రింబవళ్ళు ఎంతో శ్రమించి అందులోని లోపాలను రెక్టిఫై చేసి చూపిస్తాడు. అప్పుడు తన ఇస్తానన్న బహుమతి $50,000 గురించి అడిగిన టెస్లాకు ఎడిసన్, నేను తమాషాకి చెప్పాను అని అంటాడు. దాంతో కోపం వచ్చిన టెస్లా అతని దగ్గర జాబ్ మానేస్తాడు. దాంతో ఎడిసన్ మీదున్న గౌరవం కూడా పోతుంది. ఎడిసన్ దగ్గర జాబ్ మానేసిన తర్వాత బ్రతకడానికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఏసీ జనరేటర్స్ తయారు చేయడానికి కావలసిన డబ్బును పెట్టుబడి పెట్టే వాళ్ల కోసం వెతికేవాడు. కొంతకాలానికి టెస్లా ఆలోచనలు నచ్చి కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావడంతో టెస్లా ముందు ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ల్యాబ్లో ఏసీ ఎలక్ట్రిసిటీ గురించి ప్రయోగాలు చేసేవాడు. నికోలా టెస్లా ఎంతో శ్రమించి డెవలప్ చేసిన ఏసీ పవర్ సిస్టమ్స్ని ఒక ధనవంతుడు అగ్రిమెంట్ చేసుకుని ఎంతో విలువైన నగదును టెస్లాకు అందిస్తాడు. దాంతో టెస్లా పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు. తన పేరు అమెరికాలో మారుమోగిపోతుంది. ఏసీ పవర్స్ను
చాలా ఎక్కువ దూరాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో ట్రాన్స్మిషన్ చేయవచ్చు. అంతేకాకుండా ఏసీ కరెంట్ వినియోగించే వాళ్లకు డీసీ పవర్లో కంపేర్ చేస్తే చాలా సేఫ్. దాంతో అందులో ఏసీ పవర్ను వినియోగించడం మొదలు పెడతారు. దాంతో ఎడిసన్ డీసీ పవర్ బిజినెస్ కుదేలవుతుంది. దాంతో ఎడిసన్కి టెస్లాకి మధ్య గొడవలు మొదలవుతాయి. అందులో భాగంగా ఏసీ కరెంట్స్ వాడడం ప్రజలకు మంచిది కాదని, అందులో చాలా నష్టాలున్నాయని, ఏసీ కరెంట్ వాడడం చాలా ప్రమాదకరమని రోడ్ల మీద ఉన్న జంతువులకు షాక్ కొట్టించి చూపించి, దాంతో కొన్ని జంతువులు చనిపోవడంతో ఎడిసన్ టెస్లా గురించి తప్పుగా ప్రచారం చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా జైల్లోని ఖైదీలకు శిక్ష విధించేందుకు ఎలక్ట్రిక్ చైర్ తయారు చేసి ఏసీ కరెంట్ ఎంత ప్రమాదకరమో అని తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎడిసన్ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. అప్పుడు ఏసీ కరెంట్ వల్ల ప్రమాదం లేదని తెలియజేయాలనుకుంటాడు టెస్లా. అప్పుడు టెస్లా కాయిల్ అనే ఎక్విప్మెంట్ తయారు చేసి దాని సహాయంతో హై వోల్టేజ్ను తన శరీరం గుండా ప్రవహింపజేసి ఏసీ పవర్ ప్రమాదం కాదని చెబుతాడు. దాంతో ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత నయాగరా జలపాతం వద్ద టర్బైన్స్ ఏర్పాటు చేసి వాటికి ఏసీ జనరేటర్స్ను అనుసంధానం చేసి చాలా దూరంలో ఉన్న న్యూయార్క్ సిటీకి కూడా ఏసీ సప్లై ట్రాన్స్మిట్ చేస్తాడు టెస్లా. దాంతో డీసీ పవర్స్తో పనిచేసే ఎడిసన్ కంపెనీ నష్టాలను చవిచూస్తుంది. ఎడిసన్ పవర్ వ్యాపారం మొత్తం ఇప్పుడు టెస్లా చేతికి వస్తుంది. వారి మధ్య జరిగిన కరెంట్ వార్లో టెస్లా విజేత అవుతాడు. తనకు బహుమతిగా ఇస్తానన్న $50,000 ఇవ్వకుండా మోసం చేసిన ఎడిసన్పై టెస్లా విజయం సాధిస్తాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే సమయంలో తనతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ నష్టాల్లోకి వెళుతుంది. దాంతో అగ్రిమెంట్ ప్రకారం తనకు రావాల్సిన మొత్తాన్ని టెస్లా వదులుకొని ఆ కంపెనీని కాపాడుతాడు. తనకు డబ్బు కన్నా ప్రజల జీవితాలను సులభతరం చేసే ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడమే ముఖ్యమని అనేవాడు. టెస్లాకు వచ్చిన గుర్తింపుతో ఆ కాలం నాటి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది వ్యాపారవేత్తలు ఆయనతో పరిచయం కోసం ఎదురు చూసేవారు. కానీ ఆయన మాత్రం అవన్నీ అంతగా పట్టించుకోకుండా తన పరిశోధనల మీద మాత్రమే ధ్యాస ఉంచేవాడు. నిద్రాహారాలు మాని ఎన్నో ఆవిష్కరణలు చేసి మానవాళికి ఉపయోగపడ్డ టెస్లా జీవితకాలంలో ఒకరోజు అనుకోని దెబ్బ తగులుతుంది. ఒకరోజు టెస్లా నిర్మించుకున్న ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేసి తయారు చేసుకున్న డిజైన్స్, ఫార్ములాస్ అన్నీ కాలి బూడిదవుతాయి. దాంతో టెస్లా ఆర్థికంగా చితికిపోతాడు. రేడియోను కనుగొన్న మార్కోని వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆధారంగా రేడియోను తయారు చేస్తాడు. దానికి ముందే వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనే పరిశోధన మీద టెస్లా పేటెంట్ తీసుకున్నాడు. అయితే ఆ విషయం పెద్దగా పట్టించుకొని టెస్లా మార్కోని కూడా తన పేటెంట్ తీసుకున్న వాటిని యూజ్ చేసుకున్నాడని అంటాడు. 1898 సంవత్సరంలో వైర్లెస్ రిమోట్ కంట్రోల్ డివైస్ తయారు చేస్తాడు టెస్లా. అతను తన జీవితంలో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. అందులో కొన్ని టెస్లా కాయిల్, ఇండక్షన్ మోటార్, టర్బైన్స్, నియాన్ ల్యాంప్స్, ఎక్స్రేస్ ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. అయితే ఎలక్ట్రిసిటీని ఒక చోట నుండి మరొక చోటకు ఎలాంటి వైర్లు లేకుండా పంపాలన్నది తన చిరకాల కోరిక. అయితే దాని ప్రయోగానికి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. అయితే డబ్బుల కోసం ఆలోచిస్తున్న సమయంలో మోర్గాన్ అనే ధనవంతుడు టెస్లా దగ్గరకు వచ్చి వైర్లెస్ ద్వారా మెసేజెస్ సెండ్ చేసేలాగా ఏదైనా డివైస్ తయారు చేయమని $1,50,000 ఇస్తాడు. అయితే టెస్లా మొత్తాన్ని రహస్యంగా తన ప్రయోగాలకు వాడేసుకుంటాడు. అలా టెస్లా టవర్ నిర్మించి అందులో కొంతమేరకు విజయం కూడా సాధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ ధనవంతుడు వైర్లెస్ ద్వారా ఎలక్ట్రిసిటీ పంపడం వల్ల తనకు లాభం లేదని టెస్లాకు డబ్బులు ఆపేస్తాడు. నిధులు లేకపోవడంతో ఆ వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ టవర్ ప్రయోగం అక్కడితో ఆగిపోతుంది. ఒక చోట నుండి మరొక చోటకు ఎలాంటి వైర్లు లేకుండా విద్యుత్ పంపాలనుకున్న టెస్లా కలగానే మిగిలిపోతుంది. ఆ ప్రయోగమే విజయవంతమై ఉంటే ఈరోజు వైర్లు లేకుండా మనం కరెంట్ యూస్ చేసుకుని ఉండేవాళ్ళమేమో. చేతిలో 4 సెంట్లు డబ్బులతో అమెరికాలో అడుగుపెట్టి ఎన్నో లక్షల కోట్లు సంపాదించి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు నికోలా టెస్లా. తన పరిశోధనలతో
ఎంతో మందిని ధనవంతులుగా చేశాడు. టెస్లా ముందుగానే ఊహించి భవిష్యత్తులో మాట్లాడే రేడియోలు, లెక్కలు చేసే యంత్రాల గురించి చెప్పాడు. అవే ఈనాటి సెల్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్. ఎలాంటి వైర్లు లేకుండా సమాచారం ఒక చోట నుండి మరొక చోటుకు పంపబడుతుందని ఊహించాడు. అదే ఈనాటి ఇంటర్నెట్. మనకు కనపడని కరెంట్ని ఆయన ఊహలలో చూసి మనకు అందించాడు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ అన్నీ టెస్లా ఆవిష్కరణలో ఏదో ఒక దానిపై ఆధారపడి పనిచేస్తున్నాయంటే నమ్మగలరా? ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఆ మహా మేధావిని ప్రపంచం సరిగా గుర్తించకపోవడం దురదృష్టకరం. ఈ ప్రపంచాన్నే వెలుగులతో నింపిన నికోలా టెస్లా ఎంతో గొప్ప మేధావి కదూ. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.